హాయ్ అండి. అర్ధరాత్రి గుసగుసలు ఆఫ్టర్ నామినేషన్ డిస్కషన్ అండి. కామనర్స్ మాట్లాడుకుంటున్నారు. మనం ఫస్ట్ వీక్ చేసాం కదా, అందరినీ సెలబ్రిటీస్ని తీసుకొచ్చాం కదా నామినేషన్లోకి. వాళ్ళు కూడా ఇప్పుడు అలానే చేశారు. కానీ మనం అప్పుడు చేసింది బిగ్ బాస్ ప్రాసెస్ కదా, మరి వీళ్ళేంటి పర్సనల్ గ్రడ్జ్గా చేశారా? ఇద్దరిలో ఎవరు చేసినా బిగ్ బాస్ ప్రాసెసే కదండి. బిగ్ బాస్నే చెప్పాడు కదా, ముగ్గురిని ఖచ్చితంగా టెనెంట్స్ నుంచి ముగ్గురు నామినేషన్ చేయాలి అని. మరి ఆ రూల్ పాటించాలి కదా, పాటించాలి. ఎందుకు అని అంటారు అంటే వాళ్ళు చేస్తే ప్రాసెస్, వీళ్ళు చేస్తే టార్గెట్నా? ఇద్దరికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది కదా, వితండంగా వాదిస్తున్నారేంటి? ప్రియా శ్రీజ ఓనర్ టాస్క్ గెలిచి నేను ఇక్కడే పడుకుంటాను అని అంటున్నారు. ఓనర్గా మా ఇష్టము అనుకుంటున్నా, మరి ఎక్కడ పడుకున్నా ఓకే. అదే మరి భరణి గారు వాళ్ళ దగ్గర పడుకుంటే అప్పుడు ఏమన్నారు? వాళ్ళతోనే ఉంటున్నారు, వాళ్ళతోనే పడుకుంటున్నారు, అందుకే గేమ్లో కూడా మేము తనని నమ్మట్లేదు, తన మీద ట్రస్టే రావట్లేదని ఎన్ని మాటలు అన్నదండి ప్రియా. మొన్న వీకెండ్లో కూడా ఆ మాట అన్నది కదా. అంటే ప్రియా శ్రీజ వాళ్ళు చేస్తే రైట్, అవతలలు చేస్తే తప్పు అని ఫీల్ అవుతున్నారండి. ఇంకొకటి భరణి గారు సంజన గారిని మీరు ఇంక ఎలాంటి గొడవలు చేయకండి, కామ్గా ఉండండి అని అంటున్నాడు. ఇక్కడ కామ్గా ఉండడానికి కాదు కదండి, సంజన ఇంకొకరిని హర్ట్ చేయకుండా ఇలా గేమ్ ప్లే చేయడం చాలా మందికి నచ్చుతుంది. నైట్ నామినేషన్ తర్వాత శ్రీజ చాలా ఏడ్చింది కదా, తను ఏడ్చింది నామినేషన్ చేసినందుకు కాదు, నాతో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది అన్న మాటలకు చాలా ఏడ్చింది. ఇక్కడ ఇమాన్యుల్ ఒక మంచి పాయింట్ చెప్పాడండి శ్రీజ గురించి. శ్రీజని నేను అగ్ని పరీక్షలో చూసినప్పుడే తనకు ధైర్యం ఉంది, కానీ ల్యాగ్ చేస్తుంది, అది లేకపోతే మాత్రం సూపర్ అన్న అని చెప్తున్నాడు. ఇక నైట్ డీమన్ పవన్ ఈమె రీతు చౌదరి మాత్రం అమ్మా ఇలా చూలేక చచ్చిపోతున్నామండి. అలా ఆ ప్యాంపరింగ్ ఏందో, ఆ టీ ఈమె తాగడం, ఆయన తాగడం, ఈ పులిహోర ఏంటో, ఆ పవన్ కళ్యాణ్ కూడా తెగ ఓదార్చేస్తున్నాడు. ఇక్కడ రీతుకి ఏడుపు రాకుండా వచ్చినట్టు యాక్ట్ చేస్తూ ఎందుకు అంత డ్రామా చేస్తుందో అసలు ఎవరికైనా అర్థమైపోతుంది, రీతు డ్రామానే చేస్తుందని. ఇంకొకటి ఇక్కడ రీతు చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే, తనేదో ట్రాక్ నడుపుతుంది, తన ట్రాక్ బాగుందని తన వరకు తను చేసుకుని మూసుకొని ఉంటే బాగుంటుంది కదా. ఈ ఉచ్చులోకి నెక్స్ట్ తనుజను కూడా దింపుతుంది. పవన్ కళ్యాణ్తో తనకు ఏదో ట్రాక్ కలిపాలి, సెట్ చేయాలని. పవన్ కళ్యాణ్ హౌస్ క్లీనింగ్ చేస్తుంటే ఒక్కొక్కరి గురించి రిలేషన్ అడుగుతుంది. సంజన గారు ఏమవుతారు, ఇమాన్యుల్ ఏమవుతారు, సుమన్ శెట్టి ఏమవుతారు అని అలా అందరినీ అడుగుతూ తనుజను మాత్రం పక్కకు పెట్టింది. లాస్ట్కు తనుజను అడుగుతుంది. తనుజకి ఈ విషయం అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా కూడా బలవంతంగా కూర్చోబెట్టి ఏదో చెప్పాలని, ఏదో ట్రై చేయాలని తెగ ట్రై చేస్తుంది. ఈ పులిహోర కథలన్నీ ఎందుకు పడుతుందో రీతి అర్థమవుతలేదు. మొత్తానికి తనుజ ఇది ఎంత స్కిప్ చేస్తేనే బాగుంటుంది, ఎంత దూరం పెడితే అంత మంచిది. తనుజకే మంచిది, తనుజ గేమ్ కూడా బాగుంటుంది. తనుజ హెల్దీ కామెడీ చాలా బాగా చేస్తుంది. ఇంకొకటి తన గేమ్ మీద తను ఆడుకుంటే బాగుంటుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.